హలో అండి, ఆత్మీయులందరికీ నమస్కారం. మా వంటశాలకి పునఃస్వాగతం. భోగి, సంక్రాంతి, కనుమల రోజుల్లో చేసుకునే విశేషమైన వంటకాల గురించి తెలుసుకున్నాం కదా. చివరి రోజైన ముక్కనుమ నాడు చేసుకునే ప్రత్యేకమైన వంటకం ముక్కల పులుసు. మరి అది ఎలా చేయాలో, దాని తయారీ విధానం ఏంటో ఒకసారి చూద్దామా. దానికి కావలసిన పదార్థాలు: ముల్లంగి, బెండకాయ, వంకాయలు, మునక్కాళ్ళు, దొండకాయ. తర్వాత చిన్న ఉల్లిపాయలు, చిలకడదుంప, చిక్కుడుకాయలు, బంగాళదుంప, క్యారెట్. తర్వాత చింతపండు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర. దీనికి ముందు ఓ పావున్నర నూనె పోయండి. ఓ పావున్నర నూనె పోసుకోవాలండి. తర్వాత తాళింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత 4 పచ్చిమిరపకాయ చీలికలు. ఇక దీంట్లో ఒక్కొక్కటిగా అన్ని ముక్కలు వేసేసుకోవాలండి. అలాగే ఇందులో 2 పెద్ద టమాటాలు సన్నగా తరిగేసినవి వేసుకోవాలండి. ఇంకా ఇందులో ఒక హాఫ్ స్పూను అల్లం పేస్ట్ వేయాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూను కారం అన్నీ వేసి మగ్గనివ్వాలన్నమాట. కొంచెం ఉప్పు వేసి, రాళ్ళు ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఇవి ఇలాగ ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు పిసికేసి పోసేయాలన్నమాట. ఇలాగా రాళ్ళుప్పు జల్లేయాలండి. జల్లేసి సిమ్ము పెట్టాలి. కొంచెం నీళ్లు వస్తాయి కదా, నీటి తడిలో బాగా మగ్గుతాయి ముక్కలు. తర్వాత చింతపులుసు పోయాలన్నమాట. చాలా తేలికైన పద్ధతి అండి, రుచి ఉంటుంది. ముక్కల పులుసు ముక్కనుమ నాడు ఇదో ప్రత్యేకమైన వంటకం అన్నమాట. ఇదిగోండి, చూసారా, చక్కగా ముక్కలు మగ్గిపోయాయి. చూడండి, ఉప్పు చల్లాం కదా, రాళ్ళుప్పు, దానివల్ల నీరు ఊరిందనమాట. ఆ నీరూరి ఆ నీటిలో ఈ ముక్కలన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది జల్లాలి. సరిపోయింది. తర్వాత 1 గంట ముందే నానబెట్టి ఉంచాను కదా చింతపండు, అది ఇలాగ పులుసు తీసాను అనమాట. చిక్కగా పులుసు తీసాను, అది ఇందులో పోసేయాలి. సింపుల్ ప్రాసెస్, టేస్టీ అందులోను. ఇప్పుడు మూత పెట్టేయాలండి. మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చాయంటే సరిపోయిద్ది. ఇదిగోండి, చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని తాళింపు వేసుకోవాలన్నమాట. ఓ పావు నూనె పోయాలండి. ఇప్పుడు దీంట్లో తాళింపు గింజలు అన్నీ వేసేసి వేపాలి. వేగిందండి. ఇప్పుడు ఇది కలిపేయచ్చు ఇంకా తాళింపు. మంచి వాసన వస్తుందండి. ఓయ్, ముక్కల పులుసు రెడీనండి. ముక్కల పులుసు ముక్కడము సందర్భంగా చేసుకునే ముక్కల పులుసు రెడీ. ఇదేనండి ముక్కల పులుసు చేసుకునే విధానం. ఇది కనుమ రోజనే కాదు, మామూలుగా కూడా చేసుకోవచ్చు. ఇదండి ఈనాటి వీడియో. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సెలవా మరి.